అందరికీ నమస్కారం. ప్రసార సాధనాలు, ప్రచార సాధనాలు ఏవీ లేని రోజుల్లో ప్రజలందరూ తమ కష్టసుఖాలు తీరిక వేళల్లో కలబోసుకుని నలుగురు కూర్చుని నవ్వుకుంటూ పాటలు పాడుకుంటూ తమకొచ్చిన పద్యాలు, రామాయణ భారత భాగవత పద్యాలు చదువుకుంటూ హరికథలని, బుర్రకథలని, మరి నాటకాలని, నాటికలని, ఇటువంటి వినోద సాధనాలు, విజ్ఞానదాయకమైన విషయాల ద్వారా సమయాన్ని సానుకూలంగా, ఆహ్లాదకరంగా, సంతోషభరితంగా, మనసుకి ఉల్లాసాన్ని ఇచ్చే విధంగా గడిపేసిన రోజులలో అనేక విషయాలు ప్రజలకి చేరువ కావాలనే ఉద్దేశంతో ఒక ప్రసార సాధనంగా మొదలైంది దేశంలో ఆకాశవాణి. ఈ ఆకాశవాణి కార్యక్రమాలు మొదట్లో చాలా చిన్నవిగా మొదలైన తర్వాత అనేక రకాలుగా పరిఢవిల్లి దేశంలో అత్యున్నత ప్రసార సాధనాలలో ఒకటిగా ఆకాశవాణి ప్రసారాలు నిలిచాయి. ఇప్పటికీ 90 ఏళ్ళు విజయవంతంగా దూసుకుని పూర్తి చేసుకుని విజయపథంలో ముందుకు వెడుతున్న ఆకాశవాణికి అభినందనలు తెలుపుకుంటూ ఆకాశవాణి ముచ్చట్లు మనం చెప్పుకుందాం. మొట్టమొదటగా మనకి దగ్గరగా ఉన్న విజయవాడ రేడియో స్టేషన్ కేంద్రం గురించి మనం మాట్లాడుకోవటం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఆ రేడియో స్టేషన్తో నాకున్న అనుభవాలు కానీ సంబంధాన్ని కానీ చెప్పాలి అంటే రేడియో గురించి, మరి విజయవాడ కేంద్రం గురించే నేను మాట్లాడాలి. ఇక అసలు ఈ విజయవాడ రేడియో కేంద్రం ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ప్రసారాలు ఏమిటి, ఎవరెవరు లబ్ధప్రతిష్ఠులైన వారందరూ కూడా ఇందులో వచ్చిన వారు, ఈ విషయాలు చూద్దాం. 1948 డిసెంబర్ 1వ తేదీన విజయవాడ రేడియో ప్రారంభం చేశారు. కాకపోతే ప్రసారాలని రిలే ప్రసారాలుగా మద్రాసు బి కేంద్రం నుంచి కొన్ని ప్రసారాలు చేసేవారు. తర్వాత 1950లో డాక్టర్ అయ్యగారి వీరభద్రరావు గారు స్టేషన్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆయన కొన్ని వినూత్నమైన పోకడలు తీసుకురావటం జరిగింది. తర్వాత 62 వివిధ భారతి అనే మరొక బి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 71లో వాణిజ్య ప్రసారాలు కూడా మొదలైనాయి. వ్యవసాయ ప్రసారాలు అప్పటికే ఊపందుకున్నాయి. ఈ వివిధ భారతి ద్వారా అనేక కార్యక్రమాలు రూపొందించబడి అచిరకాలంలోనే ఆకాశవాణి ప్రజల మనసుల్ని గెలుచుకుంది. ప్రతి పార్కులోనూ రేడియో మోగేది. నలుగురు ఒకచోట చేరితే అక్కడ రేడియో మాట్లాడేది. దేశంలో జరిగిన అనేక రకమైన విషయాలు, రాజకీయ విషయాలు, సాంఘిక విషయాలు, కళాకారులకు సంబంధించిన విషయాలు, కళలకి సంబంధించినవి, అలాగే సెలబ్రిటీలు అంటే పెద్ద వారి గురించిన జీవిత విశేషాలు, వారి జనన మరణాలు, వారి జీవితంలో జరిగిన సంఘటనలు, ఇలా అనేక విషయాలను ప్రజలకి చేరువ చేయడానికి ఆకాశవాణి తన పాత్ర విజయవంతంగానే నిర్వహించింది. ఈ విజయవాడ కేంద్రం నుంచి ఎంతోమంది పండితులు, మహాకవులు, లబ్ధ ప్రతిష్ఠులైన వారంతా కూడా పనిచేయటం జరిగింది. వాళ్ళల్లో శ్రీశ్రీ గారు, విశ్వనాథ సత్యనారాయణ గారు, పింగళి లక్ష్మీకాంతం గారు, పువ్వాడ శేషగిరిరావు గారు, ఎస్వి భుజంగరాయ శర్మ గారు, ఆరుద్ర గారు, ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు, నండూరు రామ్మోహన్ రావు గారు వంటి సాహిత్యకారులు, వీరంతా సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తే శ్రీమతి భానుమతి, శ్రీమతి ఈశ్వరలక్ష్మి, చిత్తూరు నాగయ్య గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ఈలపాట రఘురామయ్య గారు, పీసపాటి నరసింహమూర్తి గారు, షణ్ముఖి ఆంజనేయరాజు గారు వగైరా కళాకారులు తమ పాత్రలను తమ కార్యక్రమాల ద్వారా బాగా అలరింపజేశారు. అంతేగాక కార్యక్రమ నిర్వాహకులుగా, అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ అంటారు, అటువంటి కార్యనిర్వాహకులుగా కూడా, కార్యక్రమాన్ని నిర్వహించేవారుగా కూడా చేసిన వాళ్ళల్లో చాలామంది లబ్ధ ప్రతిష్ఠులు ఉన్నారు, పండితులు మొదలైన వారు. ఈ సాహితీవేత్తలు, కళాకారుల్లో శ్రీ మంగళంపల్లి వారు, బాలమురళీకృష్ణ గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, రాచకొండ నరసింహమూర్తి గారు వంటి కళాకారులే కాకుండా పింగళి లక్ష్మీకాంతం గారు, బుచ్చిబాబు గారు, రజనీకాంతరావు గారు,
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు వంటి సాహితీవేత్తలు కూడా ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్లుగా పనిచేయటం జరిగింది. ఇక ఆకాశవాణి కార్యక్రమాల్లో ప్రముఖమైనవి, బాగా జనాల్లోకి చొచ్చుకుని వెళ్ళి ప్రతి ఇంట మోగినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా ఏమున్నాయంటే భక్తిరంజని, బావగారి కబుర్లు, నృత్య రూపకాలు, సంగీత రూపకాలు, సందేహాలు సమాధానాలు మొదలైనవి ఉండేవి. ఇవే కాక మరికొన్ని కార్యక్రమాలు కూడా చాలా రసవత్తరంగా, వాటి కోసమే ప్రజలందరూ వేచి ఉండేటట్లుగా రూపొందించబడిన కార్యక్రమాలు ఉన్నాయి. వాటిల్లో ఉషశ్రీ కలం పేరుతో రామాయణ భారతాలని ఆకాశవాణి ద్వారా ప్రజలకి తన ప్రవచనాల ద్వారా చేరువ చేసినటువంటి శ్రీ పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు గారు, వారిని మనం ఖచ్చితంగా స్మరించుకోవాలి. ఒక రామాయణం చెప్పినా, భారతం చెప్పినా కూడా ప్రత్యక్ష పురాణంలాగా మనకి వారి ప్రవచనాలు పనిచేసేవి. వాటిని తర్వాత గ్రంథాలుగా కూడా వెలువరించడం జరిగింది. అటువంటి రామాయణ గ్రంథాన్ని బాలకాండ, అయోధ్యకాండ ఇటువంటి కాండల రూపంలో చిన్న చిన్న గ్రంథాలుగా ముద్రించారు. అటువంటి గ్రంథాలను నేను మా మామయ్య వాళ్ళ ఇంట్లో, మా మేనమామ గారింట్లో మాకిచ్చి చదవమనేవారు. అవన్నీ భారతము, రామాయణము ఇత్యాది చక్కని ప్రింట్తో ఉండేవి ఆ పుస్తకాలు. మేము చదువుకునేవాళ్ళం. అవన్నీ ఉషశ్రీ గారి భారతం, ఉషశ్రీ గారి రామాయణం. అంత ప్రఖ్యాతి చెందినటువంటి ఆయన వ్యాఖ్యాత, కవి పండితులు వారు. అలాగే భక్తిరంజనిలో, ఇంకా భక్తిరంజన్ దగ్గరకు వస్తే నరసదాసు గారి కీర్తనలు, వాసుదాసు గారి కీర్తనలు, మరి మునిపల్లె వారి ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, రామదాసు గారి కీర్తనలు, సంప్రదాయ కీర్తనలు అంటే త్యాగరాజాది గురువులు చేసినటువంటి సంప్రదాయ అంటే ఉత్సవ సాంప్రదాయ కీర్తనలు, ఇటువంటి మరుగున పడినవి, జనాలకు అంతగా తెలియనివి, అప్పటికి ఇంకా ప్రచారంలో రానివి, కొంతమందికి తెలుసున్నవి, వీటన్నిటినీ జనబాహుళ్యంలోకి తీసుకురావడానికి ఆకాశవాణి తన ప్రయత్నం చాలా బాగా చేసింది. అలాగే వాటిని వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత కూడా రేడియోదే, ఆకాశవాణిదే. అనేక కార్యక్రమాల నిర్వహణలో కూడా ఆకాశవాణి జాతీయ స్థాయిలో బహుమతులు కూడా పొందింది. రజనీకాంతరావు గారి కొండ నుంచి కడలిదాకా అనే ఒక సంగీత రూపకం, మధుర క్షణాలు అనే నాటకానికి, విక్రాంతగిరి శిఖరం అనే రూపకానికి జాతీయ బహుమతులు కూడా దక్కాయి. దీన్ని బట్టి అక్కడ పనిచేసిన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ల సామర్థ్యం మనకి తేటతెల్లమవుతోంది కదా. అసలు రేడియో ప్రసారాలు ఎన్ని ఉన్నాయి అంటే ఉదయం 5:50 నుంచి రాత్రి 10:30 దాకా ఏ కార్యక్రమాలు నడుస్తూ ఉండేవో ఒక్కసారి చూస్తే మనం మంగళ వాయిద్యాలతో మొదలయ్యేది. పండగ రోజుల్లో ఆ రేడియో పెట్టుకుని మంగళ వాయిద్యాలు మోగుతూ ఉన్నప్పుడు మనం ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మా ఇంట్లో అలాగే ఉండేది. తర్వాత భక్తిరంజని, ఉదయరేఖలు, లలిత గీతాలు, జిల్లాల సమాచారం అంటే వార్తలు, నిలయ విద్వాంసుల సంగీత కార్యక్రమాలు, వ్యవసాయ కార్యక్రమాలు, గ్రామీణ స్త్రీల కార్యక్రమాలు, జానపద సంగీతం, లలిత సంగీతం, శాస్త్రీయ సంగీతం, సినీ గీతాలు, యువవాణి, పల్లెసీమల తెలుగు సాహిత్య కార్యక్రమాలు, పాత పాటలు, హిందీ పాటలు, కార్మికుల కార్యక్రమాలు, ఇలా ఇవే కాక ఇంకా ఎన్నో కార్యక్రమాలు రూపొందించేవారు. అలాగే ప్రత్యేక కార్యక్రమాలుగా అనేక సందర్భాలలో, పండుగలు పబ్బాల సందర్భాలలో వివిధ రచయితలని పిలిపించి, కళాకారుణ్ణి పిలిపించి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగేది. ఇక రజనీ గారి నేతృత్వంలో భక్తిరంజని రూపుదిద్దుకుంది. అలాగే ఓలేటి వారు కూడా ఈ కీర్తనలన్నింటినీ కూడా బాణీలు కట్టి పాడించడంలో వారు చాలా ముందడుగు వేశారు. త్యాగరాజ దివ్యనామ కీర్తనలు, తూము నరసింహదాసు కీర్తనలు, తరంగాలు, సదాశివ బ్రహ్మేంద్ర కీర్తనలు, కర్ణాటక సంగీత బాణీలోని చక్కని సాంప్రదాయ కీర్తనలు వెలువరించబడ్డాయి. ఇదంతా కూడా శ్రీ ఓలేటి వారి కృషి ఇందులో చాలా ఉంది. ఇక ఈ విజయవాడ రేడియోలో పనిచేసిన ప్రముఖుల్ని మనం లెక్కబెడితే వేళ్లకు సరిపోవు, అంతమంది ఉన్నారు. శ్రీ రజనీ గారు, ఉషశ్రీ గారు, అన్నవరపు రామస్వామి గారు, నాయని సుబ్బారావు గారు, దండమూడి రామ్మోహన్ రావు గారు, బందా కనకలింగేశ్వరరావు గారు, నండూరు సుబ్బారావు గారు, విన్నకోట రామన్న పంతులు గారు, మల్లిక్ గారు, కందుల మల్లికార్జునరావు గారు, అయ్యగారి వీరభద్రరావు గారు, జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు, తురగా జానకీరాణి గారు, గొల్లపూడి మారుతీరావు గారు, మల్లాది సూరిబాబు గారు,
తర్వాత వింజమూరి లక్ష్మి గారు, శ్రీరంగం గోపాలరత్నం గారు, ఓలేటి వెంకటేశ్వర్లు గారు, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు, ఏడిది కామేశ్వరరావు గారు, వింజమూరి శివరామారావు గారు, ప్రయాగ నరసింహశాస్త్రి గారు, బలిజేపల్లి లక్ష్మీకాంత శాస్త్రి గారు, ఇంద్రగంటి జానకీబాల గారు, ఎల్లా వెంకటేశ్వరరావు గారు, తెన్నేటి హేమలత, శ్రీ సుందరపల్లి సూర్యనారాయణమూర్తి గారు. ఇవి నేను చాలా తక్కువ ఉదహరించాను. ఇటువంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు అందులో పనిచేసిన వాళ్ళు. అలాగే కందుకూరి రాంభద్రరావు గారు, కౌతా ప్రియంవద గారు, ప్రయాగ వేదవతి గారు, శ్రీ అనంత పద్మనాభరావు గారు, శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ గారు, మరి ప్రయాగ రామకృష్ణ గారు, కొప్పుల సుబ్బారావు గారు, కోకా సంజీవరావు గారు, ఓంకార్ గారు, మరి రెంటాల కల్పన గారు, జీడిగుంట నాగేశ్వరరావు గారు ఇత్యాది మహానుభావులందరూ కూడా ఈ విజయవాడ రేడియోకి పనిచేసి రేడియో యొక్క ఘనతని పైకి తెచ్చారు. ఇక ఈ సంగీత కార్యక్రమాలకు వచ్చేసరికి విజయవాడ రేడియోలో శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతం, భక్తి సంగీతం ఇటువంటి విభాగాలు ఉండేవి. వాటిల్లో ప్రతి సంవత్సరం కూడా ఆడిషన్స్ నిర్వహించేవారు. నాకు తెలిసి నేను 1990లో నేను వెళ్ళాను. అంతకు ముందు నుంచే ఉన్నాయి ఆడిషన్స్. 90లో నేను ఆడిషన్స్కి వెళ్ళటం జరిగింది. ఎలా జరుపుతారు ఆడిషన్స్, ఏ ప్రాతిపదికన అని ఆలోచిస్తే ఒక టైము అంటే ఒక 2-3 రోజులు మనకి డేట్ ఫిక్స్ చేసేసి కొంతమంది రచయితల యొక్క రచనలు అంటే అప్రూవ్డ్ రైటర్స్ అంటారు రేడియోలో, ఆకాశవాణి క్రింద పనిచేసేటటువంటి వారు కానీ సమాజంలో కవులుగా ప్రఖ్యాతి చెందినటువంటి కొంతమంది వారు కానీ వారి యొక్క రచనలని ఒక 20 మంది రచయితల యొక్క రచనలు మీరు రేడియోలో పాడవచ్చు. వాటిల్లో ఏవైనా సరే మీరు సాధన చేసుకుని వస్తే లలిత గీతాలుగా, లలిత గీతం గురించి చెప్తున్నాను నేను, లలిత గీతాలుగా సాధన చేసుకుని వస్తే ఇక్కడ పాడితే ఆ ఆడిషన్స్లో మీరు కనుక ఎన్నికైతే మీకు క్యాజువల్ ఆర్టిస్ట్ లాగా 3 నెలలకు ఒకసారి రేడియోలో పాడే అవకాశాన్ని ఇస్తారు. అవి ఆడిషన్స్లోది. ఇందులో బి ఉంటుంది, బి గ్రేడ్, బి హై గ్రేడ్ ఉంటుంది, ఏ గ్రేడ్ ఉంటుంది. 3 రకాల గ్రేడ్లు ఉంటాయి. బి అనేది నార్మల్, బి హై అనేది మధ్యమం, ఏ అనేది ప్రథమం. అంటే పైనుంచి ఏ గ్రేడ్ అనేది పూర్తిగా రేడియో ఇచ్చే గ్రేడ్, అది అప్గ్రేడేషన్. సో నేను 90లో ఆడిషన్స్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నన్ను 3 పాటలు నేను తీసుకెళ్ళాను. ఒక్కొక్కటి ఏంటంటే అవి